स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै आपदामपहरन्तु ततिम्नः सम्पदामपि दिशन्तु समृद्धिं दन्तकुन्दरुचिदत्तबलानि व्योमकेशसुदृशो हसितानि। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। पादपङ्कजे धृता नरैरबाह्यभक्तिभिः पाणिपङ्कजे धृता न वेन्दुखण्डधारिण चारुहेम हंसका मनोज्ञरत्नकङ्कण లోకజాలపాలిని పునాతు మాం విలాసిని. అమ్మ పాదపద్మాలని నిష్కపటమైన భక్తులు ఆశ్రయిస్తుంటే అమ్మ చేతిని పట్టుకున్నవాడు చంద్రశేఖరుడు. ఆ చెయ్యి అందమైన రత్న కంకణాలతో భాసిస్తున్నది. ఆ పాదములు మంచి రమ్యమైనటువంటి నూపురుమలతో ప్రకాశిస్తున్నాయి. అటువంటి చేతులతో అటువంటి పాదాలతో భాసించే సర్వలోక భువనేశ్వరైన అమ్మ నన్ను పవిత్రుని చేయుగాక అని ఈ 3వ శ్లోకంలో చెప్తున్నారు. దీన్ని బట్టి అమ్మవారి యొక్క స్వరూపం అంతా వర్ణించినట్లున్నది. పాదములు చేతులు రెండింటినీ ధ్యానం చేశారు. చేతులు స్మరణ వచ్చేటప్పటికల్లా పాణిగ్రహణం చేసుకున్న శివుని ఇక్కడ స్మరించారు. దీన్ని బట్టి శివశక్తుల సామరస్యాన్ని సమయాచారాన్ని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఆ పాదములో చేతులు ఎంత చక్కగా భాసిస్తున్నాయో చెప్తూ లోకాలని పాలించే చేతులు లోకాలని రక్షించే పాదాలు అని చెప్పడానికై లోకజాలపాలిని అనే భావాన్ని ఆవిష్కరించారు. ఇక తర్వాతి శ్లోకంలో ఉక్షరాజవాహనస్య జీవితాద్గరీయసి పక్షిరాజవాహనాది వర్ణ్యమాన వైభవ కేకి లోక చక్రవర్తి వాహనేన పుత్రిణి వారణారి సార్వభౌమ వాహన గతిర్మమ. ఇది ఒక చిత్రమైన భావాలు ఇందులో కనబడుతున్నాయి. ఉక్షరాజ వాహనుడు. ఉక్షరాజు అంటే వృషభశ్రేష్టము అనగా నంది. ఆ వృషభాన్ని వాహనంగా కలిగిన వాడికి ప్రాణం కంటే ప్రియమైన తల్లి, అంటే శివునికి ప్రాణము కంటే ప్రేమ కలిగినటువంటి తల్లి అమ్మవారు. ఇక పక్షిరాజవాహనుడు అంటే గరుత్మంతుని వాహనముగా కలిగినటువంటి విష్ణువు మొదలైన దేవతల చేత వర్ణ్యమాన వైభవ పొగడదగిన వైభవములు కలది. అంటే విష్ణువాది దేవతలు అమ్మవారి వైభవాన్ని ప్రశంసిస్తున్నారు. కేకి లోక చక్రవర్తి అంటే కేకి అంటే నెమలి. నెమళ్లలో కల్లా గొప్ప నెమలిని వాహనంగా చేసుకున్నవాడు ఆ తల్లికి పుత్రుడు, అంటే సుబ్రహ్మణ్యునికి కన్న తల్లి అని. అటువంటి జగదంబ వారణారి సార్వభౌమ వాహన, ఏనుగుకి శత్రువుని వాహనముగా చేసుకున్నది అన్నారు. అంటే సింహవాహనం అని అర్థం. అంటే మొత్తం ఈ శ్లోకంలో వాహనాలే చెప్పారు. వృషభ వాహనుని యొక్క ప్రాణము కంటే అధికమైనటువంటి ప్రేయసి ఈ తల్లి. పక్షిరాజవాహనుడైన విష్ణువు చేత కీర్తింపబడుతున్నది. మయూర వాహనుణ్ణి పుత్రుడిగా కలిగినటువంటి సింహవాహిని అయిన అమ్మవారు నాకు గతి గతిర్మమ. ఈ గతిర్మమ అనేది మొత్తం అన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి భావం. కొన్ని శ్లోకాల్లో నేరుగా చెప్తున్నారు, కొన్ని శ్లోకాల్లో అంతర్లీనం చేశారు. కానీ ఆ శరణాగతే ఈ 25 శ్లోకాల భావం. ఇక 5వ శ్లోకం బాలకుంద కుట్మలాలికాంతదంత పంక్తిక కుండలానుబింబ శోభిశుద్ధ గండమండల బిభ్రతీరతి సవేత్ర విభ్రమం భ్రువోర్యుగం శుభ్రభానుశేఖరస్య సుందరి ప్రణమ్యతే. అమ్మవారి యొక్క చిరునవ్వు లేత మల్ల మొగ్గల్లాంటి దంతపంక్తితో ప్రకాశిస్తున్నది. అదేవిధంగా చెక్కిళ్ళు ఆ చెవులకు పెట్టుకున్న అలంకారాలతో ప్రతిఫలిస్తున్నాయి. ఇక కనుబొమలు ఎలా ఉన్నాయంటే మన్మథుని చేతి విల్లులా ప్రకాశిస్తున్న కనుబొమలు. అటువంటి ఆ చంద్రశేఖర పత్ని అయిన ఉమాదేవికి నమస్కరిస్తున్నాను అని చెప్తూ ఆజిదక్షవాహ వైర్యాతు దాన బాధితం యారరక్షదేవ బృందమిందిరాది వందిత సాకటాక్షపాత ధూత భక్త లోకపాతక పావకాక్ష సుందరి పరాత్పర గతిర్మమ. పావకాక్ష సుందరి పరాత్పర గతిర్మమ. ఈ శ్లోకాల్లో ఒక్కొక్క చోట అమ్మవారి విలాసములు సౌకుమార్యము చెప్తున్నారు. మరొక్కొక్క చోట అమ్మవారి యొక్క విక్రమము ప్రతాపము ప్రచండతత్వము చూపిస్తున్నారు. ఆ సౌకుమార్యము మొదలైనవన్నీ కరుణ వంటి లేత భావాలకు ప్రతీకలైతే ఆ విక్రమమంతా కూడా ధర్మరక్షణ అనేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నాయి. ఆజిదక్షవాహ వైర్యాతుదాన బాధితం.
యుద్ధంలో పోరాడడానికి సిద్ధమై వచ్చిన మహిషాసురాది రాక్షసగణాల్ని సంహరించి వాళ్ళ చేత బాధపడుతున్న దేవతల్ని రక్షించినటువంటి తల్లి తన కటాక్షంతోనే భక్తుల పాపాలు పోగొట్టి రక్షిస్తున్నది అన్నారు. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే రాక్షసుల్ని సంహరించి దేవతను ఎలా రక్షిస్తున్నదో మనలో ఉన్న పాపాలని అలా పోగొట్టి మనల్ని కాపాడుతున్నది అనే భావాన్ని చెప్పడం కోసమే ఈ కథని ఇక్కడ స్ఫురింపజేయడం జరిగింది. అమ్మవారి రాక్షస గాథలన్నీ కూడా మనలో పేరుకుపోయిన పాపాలు నశింపజేయడానికి ఉద్దేశింపబడ్డాయనే భావం దీనిలో తెలుస్తున్నది. పావకాక్ష సుందరి అనే మాటను చక్కగా వేశారు ఇక్కడ. అంటే అగ్నినేత్రుడైన శివుని యొక్క సుందరి అని చెప్పడం, అగ్నినేత్రం చెప్పడంలోనే ఆ తీవ్రతని, ఆ యుద్ధానికి తగ్గ పరాక్రమాన్ని స్ఫురింపజేస్తున్నారు. పైగా అగ్ని జ్ఞానాగ్ని గనక అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి అగ్ని అని భావాన్ని ఇందులో ధ్వనింపజేస్తున్నారు. తారకాధినాథ చూడ చిత్తరంగ నర్తకి మందహాస సుందరాస్య పంకజా నగాత్మజ దీనపోష కృత్య నిత్యబద్ధ బుద్ధిరవ్యయ గృహ్యతే గణాధిపేన సర్వతో నృణాపదే. తారకాధినాథ చూడ చిత్తరంగ నర్తకి, తారాపతి అయిన చంద్రుని సిగపై పెట్టుకున్న శివుని యొక్క చిత్తమనే రంగం పైన నర్తన చేస్తున్నది అమ్మవారు. అది విశేషమైన భావం. అంటే శివుడి మనసంతా అమ్మవారి భావనలు ఉన్నాయి కనుక శివుని హృదయములో ధ్యానింపబడుతున్న అమ్మవారి స్వరూపము. చిరునవ్వు నవ్వుతున్న పర్వతరాజ పుత్రి ఒక దీక్ష స్వీకరించింది. ఆ దీక్ష ఏమిటంటే దీన పోష కృత్య నిత్య బద్ధ బుద్ధి, దీనుల్ని పోషించడం అనేటువంటి పని పెట్టుకుని కూర్చుందా తల్లి. అటువంటి ఆ జగదింపికని మనిషి రూపంలో ఉన్న గణపతి స్తుతిస్తూ ఉన్నాడు. ఆమె పాదమును ఆశ్రయించాడు అనగా గణపతి ముని తన పేరుని ఇక్కడ చెప్పుకుంటూ అమ్మను ఆశ్రయిస్తున్నారు. అష్టమీ శశంఖండ దర్పభంజనాలిక విష్టపత్రయాధినాథ మానసస్య డోలిక పాపపుంజనాశకారి పాదకంజ ధూలిక శ్రేయసే మమస్తు శైల లోకపాల బాలిక. ఈ నాలిక, డోలిక, ధూలిక, బాలిక అనే అందమైన పదజాలంతో ఒక సంగీతాత్మకమైన శ్రావ్యతని ఇందులో చూపిస్తూ అష్టమీ శశాంఖండ, అష్టమి నాటి చంద్రుని వంటి అందమైన నుదురుతో ప్రకాశిస్తున్న తల్లి విశ్వేశ్వరుడైన పరమేశ్వరుని మనస్సును ఉయ్యాలగా చేసుకున్నది. అంటే ఉయ్యాల ఊగుతున్నంత విలాసంగా శివుని మనస్సులో అమ్మవారు విహరిస్తున్నారు. అటువంటి ఆ తల్లి తన పాద ధూళితోనే అనేక దోషాలని దురితాలని నశింపజేస్తున్నది. ఆ శైలపుత్రి అనగా పర్వతరాజ పుత్రి నాకు శ్రేయస్సు కలిగించుగాక. సానుమత్కులాధినాథ బాలికాలి కుంతల జంగమేవ కాపి తప్త హేమసాల భంజిక భక్తియుక్త లోకశోక వారణాయ దీక్షిత సీత సీత వీక్షిత లఘుస్యత దఘం మమ. సీత సీత వీక్షిత, చల్ల చల్లని చూపులు కలిగినటువంటి ఆ తల్లి దీక్షితురాలు అన్నారు. దీక్ష అంటే ఒక నియమానికి బద్ధులై ఉంటే దీక్ష అనాలి. అలాంటి దీక్షితురాలు అమ్మవారు. దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరి అని మనం చదువుతున్న లలితా సహస్రనామాల్లో. ఎటువంటి దీక్ష అమ్మవారిది అంటే భక్తియుక్త లోక శోకవారణాయ దీక్షిత, భక్తి కలవారి శోకాన్ని పోగొట్టడమే దీక్షగా కలిగినటువంటి ఆ చల్లని చూపుల తల్లి కదులుతున్న బంగారు ప్రతిమ వలె ఉన్నది అన్నారు. బంగారు ప్రతిమ చక్కగా శిల్పి చేత తీర్చిదిద్దబడితే చూడ్డానికి బాగుంటుంది. అలాంటి బంగారు బొమ్మ ప్రాణముచ్చి కదిలితే ఇంకెంత గొప్పగా ఉంటుంది. అందుకే అమ్మవారి యొక్క కదలిక ఎలా ఉన్నదంటే కదులుతున్న బంగారు బొమ్మ వలె ఉన్న తల్లి అని చెప్పడంలో విశేషం ఏంటంటే హిరణ్యవర్ణాం హరిణి అని చెప్పినట్లుగా ఆ స్వర్ణకాంతులతో ప్రకాశిస్తున్నది అమ్మవారు. ఒక స్వర్ణ ప్రతిమ వలె దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. స్వర్ణ ప్రతిమలో స్వర్ణమే ఉంటుంది, అమ్మవారి స్వరూపంలో ఆ తేజస్సే ప్రకాశిస్తున్నది అనే భావం ఇక్కడ కనబడుతున్నది. జంగమేవ కాపి తప్త హేమసాల భంజిక, పైగా బాగా కరగబెట్టి శుద్ధం చేసినటువంటి బంగారు బొమ్మ వలె ఉన్నటువంటి ఆ తల్లి నా పాపాలను నశింపజేయుగాక. పుణ్యనామ సంహతి పురారి చిత్తమోహిని పుష్పబాణ చాపచారు జిల్లికాఖిలాంబిక పుణ్యవైరి పుష్ట దుష్ట దైత్య వంశనాశిని పుత్రకశ్చ రక్షణం పురాతని కరోతుమి. ఇక్కడ విశేషంగా అమ్మవారి స్వర్ణకాంతుల శరీరాన్ని ధ్యానించడం, ఇది ధ్యాన ప్రక్రియలో ఒకానొక ప్రయోగం. ఎవరైనా చేసి చూడవచ్చు. ఇక్కడ భగవత్ స్వరూపాన్ని బంగారు కాంతులతో ఉన్నట్టుగా కానీ ధ్యానిస్తే మన లోపలున్న దుఃఖములు దురితములు పోతాయి. అదే ఆ స్వర్ణకాంతుల ధ్యానానికి ఉన్నటువంటి ప్రయోజనం. అటువంటి ఆ జగదంబిక పుణ్యనామ సంహతి అంటే పవిత్రమైన నామములు కలది అని నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.